చెప్తానండి. జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు. మీ సుపుత్రుడు చేసిన ఓ ఘనకార్యం వల్ల నా బ్రతుకు ఎలా చిందరవందరైందో చెప్తా వినండి. అయ్యా, మీ అబ్బాయికి ఈ శాంతమ్మ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన కారణంగా లాంఛనప్రాయంగా ఈ తాంబూలాలు స్వీకరించండి. ఆపండి, అంతా మోసం. ఈ పెళ్లి జరగదు. ఏమిట్రా, ఏమైంది? ఈ పిల్లకి ఇదివరకే పెళ్లి అయిపోయింది బాబాయ్. ఇదిగో మొదటి పెళ్లి శుభలేక. ఏమిటండి, ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతారేంటమ్మా? ఒకసారి పెళ్ళైన పిల్లను మాకు అంటగడతారా? యావమ్మా, మొదటి మొగుడు పోయాడా? మోజు తగ్గి వదిలేశారా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నా పిల్ల బంగారం నిప్పు ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. పొరపాటు మీది కాదమ్మా, మాది. తండ్రి లేని పిల్లని జాలిపడి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే, ఆ పొరపాటు మాది. పదండ్రా. కాసాగండి బాబు, నా పిల్ల బతుకుని అన్యాయం చేయకండి. నా మాట నమ్మండి, మీ కాడు పట్టుకుంటాను. నిజంగా మాకేం తెలియదు. ఇదిగో చూడమ్మా, శుభలేఖ ఫోటోలతో సహా కనిపిస్తుంటే ఇంకా మీకేం తెలియదంటే ఎలాగమ్మా? పెళ్లి అనేది నమ్మకంపై జరిగే శుభకార్యం. కన్నీళ్లతోటి కాళ్ళు పట్టుకుంటేనే జరిగేది కాదమ్మా. ఇదిగో చూడమ్మా, మొదటి మొగుడే బతుకున్నట్టయితే చీర సారా పెట్టి వాడితో ఇంటికి పంపు. వాడు చచ్చాడనుకో, దీని ఎత్తి నిండా ముసుకేసి నీకు తోడుగా ఇంట్లో కూర్చోబెట్టుకో. పదండి అయ్యా, పదండి పదండి. నాకున్న ఒకే ఒక ఆధారం మా అమ్మ పోయింది. నేనొక అనాథనైపోయాను. ఊళ్ళో వాళ్ళంతా నన్ను నేరస్తురాలు చూసినట్టు చూడసాగారు. సహాయం చేసేవాళ్ళు లేరు, సలహా చెప్పేవాళ్ళు లేరు. నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను. నేను ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా. అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి పోరాడే వాళ్ళంటేనే దేవుడికి ప్రీతి. ఎల్లవేళలా కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా. శుభం. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది మోసమో ద్రోహమో? మీ అబ్బాయి నా మెళ్ళో తాళి కట్టలేదు కాబట్టి నేను ఇంటి కోడల్ని కాదంటారా? శుభలేఖ వేసి నా బ్రతుకు బజారుకు ఎక్కించారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా ఒప్పుకుంటారా? చెప్పండి, నన్నేం చేయమంటారో? మనసున్న మనుషులుగా మీరే చెప్పండి. నువ్వు ఈ ఇంటి కోడలువేనమ్మా, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఈ ఇంటి కోడలువే. ఈ సంగతి ఇన్నాళ్ళు దాయకుండా వాడికి కూడా చెప్పుండాల్సిందమ్మా. మా వాడు మూర్ఖుడే కాని చెడ్డవాడు మాత్రం కాదు. సావిత్రి, ఆడదాన్ని శారీరకంగా వాడుకున్న మోసం చేస్తే ఎంతో, ఇది అంతే. ఒకవేళ మా వాడు కాదన్నా హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా సరే నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి తీరుతానమ్మా అని మీరు అనుకుంటున్నారు. చాలా పొరపాటు. ఏమిటా పిచ్చికోత? పిచ్చికోత కాదు, పెళ్లి పిలుపు. మీ రాంబాబు అక్కడ కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తారు. నా కళ్ళలో చూసి మీకు చూద్దామని వచ్చాను. అరగంటలో ముహూర్తం. ఒక పిల్ల బతుకు బుగ్గి చేసి మరొక పిల్ల మెళ్ళలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. బయలుదేరండి. సార్ సార్, ఏమిటయా, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకొస్తున్నావు? మీకోసమే సార్. ఆ రాంబాబు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. అరగంటలో పెళ్లి. వాట్? మళ్ళీ పెళ్ళా? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? సిగ్గులేదు వాడికి? ఏమైంది బాబు? 3 దెబ్బల బాజ. ఏంటండి ఇది? నా పెళ్లికి తోమాళం పెట్టించారు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు. పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకని సన్నాయి బ్యాండ్ మేళం దొరకలేదు. వీళ్ళు దొరికారు. దొరకపోతే దొరకపోయింది కానీ వాళ్ళ మాత్రం వాయించొద్దని చెప్పండి. అలాగే బాబు. ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి. మనిషి సాయం లేదు, నేను ఒక్కడైపోయాను. టైము లేదు, వస్తానండి.
బుద్ధి లేదు, పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా. బాగా చెప్పావు. మేం గాని మేళం వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు. సరే సరే, కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా. నిజంగా పార్వతికి పెళ్ళా? పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు. ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట, గంటలో పెళ్ళైపోవాలన్నాడు. మావయ్య సరేనని ఒప్పుకున్నారట. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? ఇంకా చూడలా, వెళ్తున్నాను చూడ్డానికి. అడుగో అతనే పెళ్లి కొడుకు. అదేమిటి ఒళ్ళంతా కట్లు కట్ల పాములా? మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్సులో ఆయన ఉన్నాడంట. ఆఖరిలో తేలింది ఆయనేనంట. నేనే పెళ్లి చేసుకోను. నేను దేవదాసుని ప్రేమించాను, అతనే నా మొగుడు. నోరుమోయ్, రథవాగుడు నువ్వు. నీకు అసలు పెళ్లి యోగమే లేదనుకున్నానే. ఏదో ఆ రాంబాబు దేవుళ్లాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఏమంటోందిరా? నేను ఈ పెళ్లి చేసుకోను అంతే. నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని బిగబట్టు కూర్చున్నా. ఒప్పేసుకోవే అమ్మడు. ఇహ ఎముణ్ణి బతిల్లాడ్డం నా వల్ల కాదే. నేను ఈ పెళ్లి చేసుకోను. దేవదాసి నా మొగుడు. నీ పెళ్లి విషయం తెలిసొచ్చాను. పొరపాటు చేస్తున్నావేమో, కొంచెం ఆలోచించు. ఏమీ పర్లేదు. నా చేతులతో నేనే తాళి కట్టిన నా భార్య నాకు కావాలి. మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి. మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి జరిపి. అలాగే రాంబాబు. అబ్బా నా చెయ్యి. పర్లేదయ్యా, నేను దగ్గర నుండి జరిపిస్తాను. పనిలో పని మా ఆవిడని కూడా రమ్మని చెప్పాను. అరే ఏమిటయ్యా మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు? మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది. వాడిని పంపించేసి వెళ్ళిపో. నీ అమ్మకాడు బంగారం గాను. ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు? ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు. పెళ్ళాన్ని అనుమానిస్తున్నావంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు. ఏ లాభం? తొందరగా పదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి పార్వతి, నువ్వు మనసిచ్చిన ఆ దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాడేమో చూడు. దేవదా వచ్చాడా? పార్వతి, ఇదిగో నేను వచ్చేసా. దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చేసా. మన బతుకులు రైలు పట్టాలండి. కలుసుకోలేవని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా. మంత్రాలు మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనపడ్డల్లా. షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, ఆ. పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి అతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఆ. ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే. కార్డైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన. వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ. తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క. మేడం ఆఫీస్ ఆపండి. నీకు చూడా? స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటయ్యా, ఏం కావాలి? నీ ఫేస్ చూస్తుంటే ఎవరినో మర్డర్ చేసి తప్పించుకొస్తున్న వాళ్ళ ఉంది. ఏమిటా స్పీడు? అదే, ఓ పెళ్లి జరగబోతుంది, వెంటనే వెళ్ళి ఆపాలి. అందుకని. ఏంటి పెళ్లి ఆపాలా? అబ్బా, ఆయన స్టోరీ మొత్తం చెప్పండి. అక్కడ పెళ్లి జరిగిపోతుంది.